ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42% బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదే మన ఆరాటం. ఇది రెండోసారి మనం పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చెయ్యండి అని మోడీ గారికి అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుంజుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీపీ కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది. చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు. చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు. కానీ